భారతదేశం మీద కూడా టారిఫ్లు వేస్తాం. కెనడా మీద వేశారు, మెక్సికో మీద వేశారు, చైనా మీద వేశారు, అట్లాగే భారత్ మీద కూడా వేస్తాం. వచ్చే 2వ తారీఖు నుంచి వేస్తాం, ఏప్రిల్ 2 నుంచి. ఇది తాజాగా ట్రంప్ తన కాంగ్రెస్ వేదికగా చెప్పుకొచ్చింది. అంటే మోడీకి షాక్ ఇస్తాడు అన్నటువంటిది. ఆల్రెడీ ఈ సంగతి తెలుసు కాబట్టి పీయూష్ గోయల్ని అక్కడికి పంపించారు. బేసిక్గా ట్రంప్ ఏమంటాడు, భారతదేశం నుండి ఎగుమతి అవుతున్నది అమెరికాకి. అమెరికా లెక్కల ప్రకారం 2024లో భారత్ అమెరికాల మధ్యన $129.2 బిలియన్ బిజినెస్ జరిగింది. ఇందులో భారతదేశానికి అమెరికా దిగుమతుల వాటా $41.8 బిలియన్, అంటే అమెరికా నుంచి భారతదేశానికి వచ్చింది. అదే సమయంలో భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళింది $87.4 బిలియన్. కాబట్టి ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ పన్నులు మా వాళ్ళ మీదనేమో 100-120% ట్యాక్స్లు వేస్తున్నది భారతదేశం. అదే భారతదేశానికి సంబంధించి అమెరికా దగ్గరికి వచ్చేటి 10-15% ట్యాక్స్లు వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ మీద టారిఫ్లు వేస్తాం అన్నటువంటిది. అందుకోసమే పీయూష్ గోయల్ వెళ్ళి అక్కడ ప్రయత్నము జరుగుతోంది. పాయింట్ అలా ఏంటంటే భారతదేశం మీద కూడా ఈ టారిఫ్లు ఉంటాయి అన్నటువంటి. ఆల్రెడీ గతంలో ట్రంప్ ఉన్నప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ట్రంప్ కొన్నిట్లు వెనక్కి తగ్గుతాడు, మోడీ కొన్నిట్లు వెనక్కి తగ్గుతాడు. దీనివల్ల కొన్ని వ్యాపారాలకు సంబంధించి హెచ్చు తగ్గులు ఉంటాయి. కాకపోతే భయపడిపోయి వణికిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో భారతదేశం లేదు. మోడీ భారతదేశ ప్రయోజనాలు ఆశిస్తాడు, ట్రంప్ అమెరికా ప్రయోజనాలు ఆశిస్తాడు. ఇద్దరూ కూడా వాళ్ళ దేశ ప్రయోజనాలు ఆశిస్తారు కాబట్టి తప్పేం లేదు.